అసలు గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చిందో, ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా? అయితే ఈ కథను పూర్తిగా వినేయండి. ఒకరోజు పార్వతీదేవి తన చెల్లెళ్లతో పూల తోటలో ఆడుకుంటున్నప్పుడు ఆమె రజస్వల అయ్యి ఆ రక్తపు చుక్క భూమిని తాకుతుంది. వెంటనే అది ఒక మొక్కగా మారుతుంది. అప్పుడే అక్కడికి పార్వతీమాత తల్లిదండ్రులైన పర్వతరాజు, మేనక కూడా వస్తారు. ఇంతలోనే ఆ మొక్క చెట్టుగా మారుతుంది. దాంతో పార్వతీమాత ఆ చెట్టు ఆకులను కోయగా ఆమె చేతులు ఎర్రగా మారిపోతాయి. ఇది చూసి కంగారు పడిన పర్వతరాజు, ఏంటి తల్లి నీ చేతులు ఇలా కందిపోయాయని భయపడే లోపే పార్వతీమాత తన తండ్రితో, దీనివల్ల నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, అలాగే దీనివల్ల నా చేతులు అలంకరణతో అందంగా ఉన్నాయి అంటుంది. అప్పుడు పర్వతరాజు కూతురు సంతోషానికి కారణమైన ఆ చెట్టును దీవిస్తూ, ఇకపై ఈ ఆకు స్త్రీ అలంకరణలో భాగంగా ఉంటుందని, స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని పలుకుతారు. అప్పుడు పార్వతీమాతతో పాటు తన చుట్టూ ఉన్న వారంతా ఆ చెట్టు పసరుతో తమ చేతులను కాళ్లను అలంకరించుకుంటారు. ఇక ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు తనని అలంకరించుకోమని చెట్టు కోరిందని, ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా మారిందని